అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 86వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సర్వులకు, సోదర సోదరులందరకు, గీతా ప్రేమికులకు, తత్వాభిలాషులకు అందరికీ కూడా నమస్కారం. శ్రీమద్ భగవద్గీత సర్వ సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది అని భగవంతుడు చెప్పాడు. సర్వ సమస్యలకు పరిష్కారము అంటే ఎంత ఇంపార్టెంట్ విషయం అంటే దాన్ని మనం విస్మరించాం. ఏ శ్లోకంలో చెప్పడం జరిగింది? 9వ అధ్యాయంలోని మొదటి శ్లోకం. ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. ఆఖరి పంక్తి విని జాగ్రత్తగా గమనించండి. యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. మోక్షసే అంటే మోక్షం అంటే లిబరేషన్. దేని నుండి లిబరేషన్ అండి? అశుభాత్. ఈ జీవితంలో ఎదురయ్యే సర్వ అశుభాలు, అర్థమైందండి, సర్వ సమస్యలు ఏవైతే జరుగుతున్నాయో ప్రస్తుతం, సంబంధాల్లో గొడవలు, మానసిక అశాంతి, దుఃఖము, కష్టాలు, నష్టాలు, అనారోగ్య సమస్యలు అన్నిటి నుండి మీరు దూరం అవుతారంటున్నాడు భగవంతుడు. వాగ్దానం అబద్ధం అవుతుందా? యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. యజ్ఞాత్వా అంటే ఏంటి? జ్ఞానం విజ్ఞాన సహితం అన్నాడు. నేను సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానం అంటే సర్వ సమస్యలకి పరిష్కారాన్ని ఇచ్చేటువంటి జ్ఞానాన్ని నేను చెబుతున్నాను అంటున్నాడు. అర్థమైందండి? జ్ఞానం విజ్ఞాన సహితం అంటది. ఇదంతు తే గుహ్యతమం. ఇది చాలా రహస్యాలతో కూడుకున్న జ్ఞానం. ఇది మామూలుగా మీరు పైన పఠన పారాయణ శ్రవణ ప్రసారం చేసుకుంటే మీకు అర్థం అవ్వదు. అర్థమైందండి? జ్ఞాన కోణములో, ఆధ్యాత్మిక దృష్టి కోణములో, తత్వజ్ఞాన కోణంలో మీరు అర్థం చేసుకోవాలి. 10వ అధ్యాయంలోని 32వ శ్లోకంలో అధ్యాత్మ విజ్ఞానం అన్నాడు. ఇది పదే పదే మనం ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే ఇది చాలా ముఖ్యం. ఈ ఒక్క విషయాన్ని మీరు అంగీకరించే స్థితికి వచ్చారు అంటే మీరు భగవద్గీతను సమూలంగా మీరు అర్థం చేసుకుంటారు. అర్థమైందండి? ఇప్పటికి 84 ఎపిసోడ్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. చూసారా ఎంత సబ్జెక్ట్ మనం డిస్కస్ చేశాము. భగవంతుడి జ్ఞానం ఎంత విస్తృతంగా చెప్తున్నాడు, ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవి అన్నాడు. అంటే ఏంటి? ఎటువంటి దోష దృష్టి లేకుండా వినాలి. ఎటువంటి దోష దృష్టి లేకుండా మీరు అంగీకరించాలి. ఎటువంటి సంశయము లేకుండా మీరు అంగీకరించాలంటున్నాడు భగవంతుడు. చూడండి, మీరు నా మీద సంపూర్ణ పరిపూర్ణ నిశ్చయముతో నేను చెప్పే జ్ఞానాన్ని నా తండ్రి చెప్తున్నారు. ఆధ్యాత్మిక దృష్టికోణంలో నా తండ్రి పరమాత్మ, పరమపిత పరమాత్మ అంటాం కదా, ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము అంటే కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్, మరియు సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞానము. జ్ఞానము అంటే విజ్డమ్, కంప్లీట్ స్పిరిచువల్ విజ్డమ్. ఆఖరిలో ఏమన్నారంటే యజ్ఞాత్వా. ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ స్పిరిచువల్ విజ్డమ్, జ్ఞానము మరియు విజ్ఞానము, ఇది కానీ మీరు గమనించినట్లయితే, అర్థం చేసుకున్నట్లయితే, జీవితంలో అనుభవంలోకి తీసుకొని వచ్చినట్లయితే యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. మీ జీవితంలో ఎదురయ్యే సర్వ సమస్యలకి పరిష్కారము లభిస్తుంది. ఇది భగవంతుడి యొక్క వాగ్దానము. భగవాను వాచ. 9వ అధ్యాయం మొదటి శ్లోకం. లక్ష్యం పెట్టుకోవాలండి. భగవద్గీత అంటే ఏంటి? భగవద్గీత దీనికంటే మించిన శాస్త్రం లేదు అని చెప్పాడు 7వ అధ్యాయంలోని 2వ శ్లోకం. ఇంకా దేనికోసము వెతకవలసిన పని లేదు అన్నాడు. జ్ఞానం తేహం స విజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషత జ్ఞాత్వాని భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ఇప్పటికే చెప్పుకున్నాము. అంటే ఏమంటున్నాడు? సంపూర్ణ జ్ఞానము విజ్ఞానము రెండు తెలుసుకోవాలి. అశేషత అంటే కంప్లీట్ అన్నమాట. సో ఏది దాచకుండా ఇచ్చేస్తున్నా, నా దగ్గర ఉన్న జ్ఞానం అంతా ఇచ్చేస్తున్నాను. భగవంతుడు జ్ఞాన సాగరుడు కదా, మనని కూడా మాస్టర్ జ్ఞాన సాగరుడుగా తయారు చేస్తున్నాడు. మాస్టర్ నాలెడ్జ్ఫుల్ అన్నమాట. అర్థమైందండి? ఈ తెలుసుకున్నట్లయితే, అర్థం చేసుకున్నట్లయితే, ఆకలింపు చేసుకున్నట్లయితే మీకు సర్వ సమస్యల నుండి పరిష్కారం లభిస్తుంది.
ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో ఎపిసోడ్స్ ఏం జరుగుతుంది సబ్జెక్ట్ ఏంటండి? ఒక్క భగవంతుడే పతిత పావనుడు. ఈ అంశాన్ని మనం ఈ ఎపిసోడ్తో ముగిస్తున్నామండి. తదుపరి మరి కొత్త అంశాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్ళబోతున్నాం. భగవంతుడు ఒక్కడే పతిత పావనుడు. ఏ విధముగా మనుషులు పతితమవుతున్నారని చాలా స్పష్టంగా అరటి పండు ఒలిచి నోట్లో పెట్టిన విధంగా చెప్పాడు. కేవలం బుద్ధి నేత్రాన్ని ఓపెన్ చేసుకుంటే చాలు, అవేకం చేసుకుంటే చాలు. అర్థమైందండి? మూడవ నేత్రం అంటుంది, థర్డ్ ఐ ఆఫ్ డివైన్ విజ్డమ్. దాంతో అది చేస్తే సరిపోతుంది, ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసము అంటే బ్లైండ్ ఫెయిత్ ద్వారా మీరు ఈ యొక్క నిగూఢ రహస్యాలు ఏవైతే ఉన్నాయో, నిగూఢ సత్యాలు ఏవైతే ఉన్నాయో మీరు గ్రహించలేరు. ఇప్పుడు మనము భగవంతుడు మనకి ఇస్తున్నటువంటి పరిష్కారం ఏంటి? ఇప్పటిదాకా ఆత్మ పతితమైపోయింది. ఏ కారణంగా పతితమైపోయింది? కామక్రోధ లోభము అహంకారాలు, పంచ వికారాలు, ముఖ్యంగా కామ వికారము. తదుపరి చాలా ఎపిసోడ్స్ లో మనము అహంకారము ద్వారా, నేను అంటే అహంకారం అంటే దేహాభిమానం అండి. అహంకారము అంటే దేహాభిమానం, అహం అంటే నేను, కారము అంటే దేహము, సాకారము అని అర్థం అన్నమాట. దాన్ని షార్ట్ చేసి అహంకారము అన్నారు. ఈజీఓ, ఈగో అంటారు ఇంగ్లీష్లో. అంటే అన్నిటికంటే పెద్ద అవగుణం ఏంటంటే నంబర్ 1, కామ వికారం కంటే ముందు ఉండేది ఏమిటంటే దేహాభిమానం. దేహాభిమానం నుండి వస్తాయి ఈ పంచవికారాలు. అందులో కామ, క్రోధ, లోభం ఇవన్నమాట. అందువలన దీని నుండి ఆత్మ పతితమైపోయింది. పతితముగా ఉన్నటువంటి ఆత్మని ఎవరు పావనంగా చేస్తారు? దానికి ఏమైనా భగవంతుడు ఏదైనా కండిషన్ పెట్టాడా? ఏ కండిషన్ ఫుల్ఫిల్ చేస్తే మీరు పావనంగా అయిపోతారు? భగవాను వాచ, భగవంతుడు ఎప్పుడు కూడా, భగవంతుడు పరమ సత్యము అంటాం కదా, గాడ్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్ అంటాం. మనం కూడా అసతోమా సద్గమయ అంటూ భగవంతుని అడిగాము. నేను సత్య మార్గంలో ప్రయాణం చేస్తున్నాను తండ్రి, నాకు సత్యమైన మార్గం ఏమిటి? నా జీవితాన్ని ఉద్ధరించుకునే మార్గం ఏమిటి? సర్వ సమస్యల నుండి పరిష్కారాలు పొందే మార్గం ఏమిటి? ఈ జన్మ అద్భుతంగా ఉండాలి, మళ్ళీ పై జన్మలో స్వర్గం అనబడేటువంటి సత్య త్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మను తీసుకోవాలి. దీనికి పరిష్కారం ఏమిటి? ఏం చెయ్యాలి నేను అన్నదానికి నేను 2 శ్లోకాలు మీ ముందు ఉంచబోతున్నానండి. దాంతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. 3 శ్లోకాలు చెప్తాను. ఆఖరిలో మళ్ళీ ఒక ఫార్ములా చెప్పాడు, ఎవరు దీన్ని గ్రహిస్తారు, ఎవరు దీన్ని గ్రహించరు అని కూడా చెప్పడం జరిగింది. మొత్తం 3 శ్లోకాల పరిశోధన. దాని ఆధారంగా మీరు భగవంతుని యొక్క ఆజ్ఞను శిరసాగించినట్లయితే మీరు ఏ విధంగా మీరు పతితుల నుండి పావనంగా తయారవుతారన్న విషయం స్పష్టమవుతుంది. ముందుగా 10వ అధ్యాయంలోని 3వ శ్లోకం. 10వ అధ్యాయంలోని 3వ శ్లోకాన్ని రాసుకోండి. యో మామజమనాదించ యో మామజమనాదించ యో మామజమనాదించ 10వ అధ్యాయంలోని 3వ శ్లోకం అండి. ఒక్కసారి జస్ట్ అక్కడ ఒక పదం మిస్ అయినట్టుంది. యో మామజమనాదించ వేత్తి లోక మహేశ్వరం. అర్థమైంది? యో మామజమనాదించ వేత్తి లోక మహేశ్వరం. అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. ఇక్కడ పాపము నుండి మీరు సంపూర్ణంగా, సర్వపాపై అన్నాడు చూసారా, జన్మ జన్మలుగా మీరు పాప, నీచ, నికృష్ట, భ్రష్ట, దుష్ట కర్మల ఆధారంగా మీ ఆత్మని కుళ్ళబెట్టుకున్నటువంటి స్థితి, మీ ఆత్మ సాత్వికంగా ఉన్నటువంటి ఆత్మ అది ఏమైపోయిందండి? తామసికంగా మారిపోయింది. చాలా బాగా నల్లగా మారిపోయింది. దానిని అంటే పరమ అపవిత్రంగా మారిపోయింది. అటువంటి దానిని నేను సర్వ పాపాలు అంటే ద్వాపర యుగము నుండి మీరు చేసే పాపాలని నేను నివారిస్తాను, నేను తొలగిస్తాను, నేను దాన్ని భస్మము చేస్తాను, మీ ఆత్మని శుద్ధి చేస్తాను, మీ జీవితాన్ని ఉద్ధరిస్తాను. ఈ జన్మ బాగుంటుంది, అనేక జన్మలు సత్యత్రేత ద్వాపర యుగాలలో శ్రేష్టమైనటువంటి జన్మలని మీకు ప్రసాదిస్తాను. ముఖ్యంగా సత్యత్రేత యుగాలంటే అది స్వర్గము, ద్వాపర కలియుగాలంటే నరకము. అంటే ద్వాపర కలియుగాల నరకం అనేవాడి దాంట్లో కూడా ద్వాపర యుగం బెటర్. కలియుగం కంపేర్ చేస్తే ద్వాపర యుగం బెటర్. అందుకని సత్యత్రేత ద్వాపర యుగాలని 3 యుగాలలో మీ యొక్క మీరు ఎప్పుడు శాంతిగా, సుఖంగా, ఆనందంగా, ప్రేమగా, మంచి ఆరోగ్యంగా, శక్తిశాలిగా మీరు ఉంటారనమాట.
ఆత్మాభిమాని స్థితి సంపూర్ణంగా సత్యత్రేతాయుగాల్లో ఉంటుంది. ఒక 50% ఆత్మాభిమాని స్థితి తగ్గి దేహాభిమానము ఆత్మాభిమానము 50-50% మీకు ద్వాపర యుగంలో ఉంటుంది. కానీ కలియుగంలో ఏంటంటే 100% దేహాభిమానం. అందువల్ల మూడొంతులు అన్నమాట మన కాలచక్రంలో. సృష్టి చక్రం చిత్రం మీకు చాలాసార్లు చూపించాను. సృష్టి చక్రంలో 3 యుగాలు సత్య త్రేత ద్వాపర కలియుగాల్లో మీరు అద్భుతమైన జన్మలు మీకు ప్రసాదిస్తున్నాను, అద్భుతమైన జీవితాన్ని మీకు ప్రసాదిస్తున్నాను. కానీ దీనికి మనము చేయవలసినటువంటి కండిషన్ మొదటి 2 పంక్తులలో చెప్పడం జరిగింది. ఉమాం అజం అనాదించ వేత్తి ఉమాం అజం అనాదించ మొదటి పంక్తి, వేత్తి లోక మహేశ్వరం రెండవ పంక్తి. ఏమంటున్నాడండి? నేను విశ్వాత్మలందరికీ ఈశ్వరుడిని. మహేశ్వర అంటే ఏంటి? ఈశ్వర అంటే ఏంటి? పాలకుడు, కంట్రోలర్, రూలర్. అర్థమైందండి? నియామకుడు మొత్తం అంతా నిర్దేశించేవాడు. అర్థమైందండి? మొత్తం అంతా కూడా క్రియేటర్ అంటారు కదా, క్రియేటర్, రూలర్, ఈశ్వరుడు. మహా ఈశ్వరుడు అంటే మహేశ్వర అంటే ఏంటి? అందరికీ నేను క్రియేటర్, అందరినీ సర్వుల యొక్క జీవితాలు ఉద్ధరించడానికి నేను కంట్రోలర్, సూపర్ కంట్రోలర్ని. అది మీరు గుర్తించాలి. లోక మహేశ్వరం అన్నాడు అక్కడ. హిందూ మహేశ్వరం అనలేదు, భారత మహేశ్వరం అనలేదు, ఇండియా ఇంకేమనాలి అమెరికా మహేశ్వరుడు అనలేదు, ఫలానా క్రిస్టియన్స్ అనలేదు, ఫలానా లేకపోతే ముస్లిమ్స్ అనలేదు, బౌద్ధులు అనలేదు, సిక్కులు అనలేదు. ఏమంటున్నాడు? విశ్వాత్మలందరికీ సంబంధించినటువంటి అందరి క్రియేటర్ని నేనే. అందరిని ఈశ్వర అంటే కంట్రోలర్, క్రియేటర్, డైరెక్టర్, సూపర్ అన్నమాట. అంత ఆల్ పవర్ఫుల్, ఆల్మైటీ అథారిటీ. ఆ విధంగా మీరు నన్ను గుర్తించాలి. ఆ విధంగా మీరు నన్ను గుర్తిస్తే నేను మీ పాపాలకు అడుగుతాను. ఇది గ్యారెంటీ. అర్థమైందని భగవంతుడు ఇచ్చిన కండిషన్ గుర్తుపెట్టుకున్నారా? యోమా అజమనాదించ. యో అంటే ఏంటి చెప్పాను కదా, మాటి మాటికి చెప్తున్నాను మీకు. ఈ పదం వస్తుంది. యో అంటే యహ. యహ అంటే ఎవరైతే. అంటే 850 కోట్ల మనుషులలో ఎవరైతే నన్ను జన్మరహితుడుగా అంటే నేను అజన్మ అన్నాడు అక్కడ. అజం అంటే ఏంటి? అజన్మ. నేను మామూలుగా తల్లి గర్భము నుండి నేను జన్మ తీసుకునేటువంటి ఒక దేహదారిని కాదు. నేను నిరాకార జ్యోతిర్బిందు స్వరూపము. నన్ను మీరు పరమ ఆత్మ అన్నారు, పరమాత్మ అన్నారు, పరమ దేహము అని అనలేదు. అర్థమైందండి? యోమాం అజం. ఎప్పుడైతే జన్మ లేదో మరణము కూడా లేదు. అర్థమైందండి? జన్మ లేనప్పుడు మరణం కూడా ఉండదు. 2వ అధ్యాయం 27వ శ్లోకంలో ఏం చెప్పాడు? జన్మించిన వాడు మరణిస్తాడు. జన్మించడం అంటే ఏంటి? తల్లి గర్భము నుండి జన్మించిన వాడు ఒక శరీరము ద్వారా పాత్రని అభినయించే ఒక దేహధారి మరణిస్తాడు. అర్థమైందండి? జన్మ ఉన్నవాడికి మృత్యు. జాతస్య పితృవో మృత్యు. జాతస్య అంటే జన్మ, మృత్యు అంటే మరణం. భగవంతుడు ఏమంటున్నాడు? నాకు జన్మ లేదు, మీలాంటి జన్మ నాకు లేదు. అర్థమైంది? యోమాం అజం. అందువలన నేను ఎప్పటికీ ఉంటాను. నిశ్చింతగా ఉండండి. ఎప్పుడు మీరు ఇలాంటి వార్త వినరు. ఏమండి? ఇప్పుడు టీవీలో న్యూస్లో కానీ లేకపోతే రేడియోలో కానీ ఒక వార్త, ఇప్పుడే అందిన వార్త అండి, ఈ రోజున ఫలానా టైంకి ఫలానా సెకండ్కి భగవంతుడు మరణించాడు అనే వార్త వస్తుందా? రాదు. భగవంతుడికి జనన మరణ చక్రంలో రాడు. ఎందువల్లంటే కాలచక్రం బయట ఉంటాడు. కాలచక్రం బయట ఉంటాడు కాబట్టి 2 విశేషతలండి. ఒకటి, ఆయనకి ఆది మధ్య అంతాల యొక్క జ్ఞానం ఉంటుంది. బయట ఉన్నవాడికి మొత్తం జ్ఞానం అంతా ఉంటుంది. అదే చక్రంలో ఉన్నవాడికి ఆ జన్మ యొక్క జ్ఞానమే ఉంటుంది. భలే సత్యయుగం కానివ్వండి, త్రేత కానివ్వండి, ద్వాపరం కానివ్వండి, కలియుగం కానివ్వండి, ఆ ఒక్క జన్మ యొక్క జ్ఞానమే ఉంటుంది. అదే 33 కోట్ల దేవీ దేవతలైనా కానివ్వండి, ధర్మ పితలైనా కానివ్వండి, ధర్మ స్థాపకులైనా కానివ్వండి, అదేవిధంగా వేల కొద్ది ఉన్నటువంటి, వందల వేల కొద్ది ఉన్నటువంటి సాధువులు, సంతులు, ఋషులు, మునులు, పీఠాధిపతులు, మహామండలేశ్వరులు, జగద్గురువులు, ప్రభువులు, గురువులు, ఎన్ని పేర్లతో మనం పిలుస్తున్నామో వందల వేల సంఖ్యలో వర్తమాన సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఒక్క జన్మ యొక్క జ్ఞానమే ఉంటుంది. ఇది సైన్స్. దీని సైన్స్ ఏంటి? ఫలానా వారికి ఎవరికైనా మొత్తం అంతా జ్ఞానం ఉంటుందని లేదండి. దేహధారికి
ఒక్క జన్మ యొక్క జ్ఞానమే ఉంటుంది. అదేవిధంగా భగవంతుని ఏమంటారు? విదేహి అంటారు. దేహి అంటే ఆత్మ, విదేహి అంటే శరీరము లేనటువంటి, ఎల్లప్పుడూ శరీరము. విచిత్రం అంటారు. చిత్రం అంటే దేహము, చిత్రము లేనటువంటి విచిత్రుడు. ఎందుకంటే ఆయన భగవంతుని విదేహి, విచిత్రము, పరంపిత, పరమాత్మ అంటారు. ఆయన కాలచక్రం బయట ఉంటాడు. ఈ విషయాన్ని మనకి జ్ఞానం ఆధారంగా మనకి భగవంతుడు చెప్తున్నాడు. అంతవరకు మనకు తెలియదు. మనం ఏదో దేవదారిని భగవంతుడు అనుకుంటున్నాం, సాధు సన్యాసినే భగవంతుడు అనుకుంటున్నాం, దేవీ దేవతల్ని భగవంతుడు అనుకుంటున్నాం. అర్థమైందండి? ఏ మహాత్ముడు పుణ్యాత్ముడు దొరికినా మీరు భగవంతుడి స్వరూపం అంటున్నాం, వారి పాదాబంధనం చేస్తున్నాం, వారినే భగవంతు స్వరూపంగా చేసి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్తున్నాం. కానీ ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? నన్ను అంటున్నాడు ఇక్కడ. యో మాం అంటే నన్ను, యో అంటే ఎవరైతే నన్ను అజం అనాదించ, నేను ఎప్పటికీ ఉంటాను, నేను జననమరణ చక్రంలోకి రాను కాబట్టి అనాది పురుషుడిని. భగవంతుడు అనాది పురుషుడు. పురుషుడు అంటే ఆత్మ, ప్రకృతి అంటే దేహం. అర్థమైందండి? వేత్తి అంటే తెలుసుకోండి. ఎవరైతే తెలుసుకుంటారో, లోక మహేశ్వరం చెప్పాను కదా, లోకానికి ఈశ్వరుని నేను ఒక్కడే అంటే భగవంతుడు ఒక్కడే అన్న విషయం కూడా స్పష్టమవుతుంది. అటువంటి వారు అజమనాదించ వేత్తి లోక మహేశ్వరం. ఇక్కడ చాలా మూడో పంక్తి కొంచెం చాలా స్పష్టంగా ఇంకా కొంచెం క్లారిటీ అనమాట. అసమ్మూఢ సమర్థ్యేషు అన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. కేవలంగా చదువుకుంటే, భాష్యంలో కూడా చదువుకుంటే, చదువుకునే అలాగా 100 సార్లు ఇవాళ చాప్టర్ 1 అయిపోయిందండి, రేపు చాప్టర్ 2 అయిపోయింది, ఎల్లుండి చాప్టర్ 3 అండి లేకుండా ఉంటే మనకి అదే విధంగా పారాయణం 4 గంటలు 5 గంటల్లో మొత్తం 18 అధ్యాయాలు చదువుకునేటువంటి సంస్థలు కూడా ఉన్నాయి. చదివించే సంస్థలు, శ్లోకాలు నేర్పించే సంస్థలు కూడా ఉన్నాయి. వారు ఎవరిని మనం తప్పుపట్టడం లేదండి. కానీ కాస్త అర్థవంతంగా తెలుసుకుంటే మనం ఎందులోకి వస్తామో 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పినట్టుగా మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వతః. తత్వం ఆధారంగా నన్ను వేల సంఖ్యలో ఉన్నటువంటి మనుషులలో ఒకానొకడు జ్ఞానసిద్ధి కోసం ప్రయత్నం చేస్తాడు. అట్లు ప్రయత్నించినటువంటి అనేకులలో ఒకానొకడు మాత్రమే తత్వము ఆధారంగా నన్ను యథార్థంగా నేను ఏ రూపంలో ఉన్నాను, నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధ, ఈ విధంగా 7 డైమెన్షన్స్ లో నన్ను గుర్తిస్తాడు, నా ప్రాప్తి చేసుకుంటాడు, నన్ను ప్రాప్తి చేసుకుంటాడు, అనుభూతి పొందుతాడు, అనుభవం చేస్తాడు. అర్థమైంది? ఇక్కడ ఏమంటున్నాడు? అసమ్మూఢ సమర్థ్యేషు, అండర్లైన్ చేసుకోండి. అసమ్మూఢ సమర్థ్యేషు అంటే మనుషులలో ఎవరైతే మూఢత్వాన్ని విడిచిపెడతాడో, ఎవరైతే బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటాడో, జాగృతి చేసుకుంటాడో. మూఢ అంటే దేహాభిమానం. 100% దేహాభిమానంలో ఉంది. ఎవరైనా చూడండి, మనం పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే ఉంటారు, ఏమంటే మూఢత్వంతో ఉన్నారేంటండి, మీరేంటి, మీకు బుద్ధి నేత్రం లేదా, బుద్ధి లేదా మీకు, ఎందుకు అంత మూఢత్వంతో మాట్లాడుతున్నారు? అర్థమైందండి? అందుకని ఏమన్నాడు? ఈ అసమ్మూఢ అంటే ఏంటి? ఈ మూఢత్వం నుంచి బయటకు వచ్చినటువంటి వాడు సమూలంగా దేహాభిమానాన్ని విడిచిపెట్టి నేను ఆత్మని, నేనొక జ్ఞానస్వరూపాత్మని, నేనొక శక్తి స్వరూపాత్మని, నేను శాంతి స్వరూపాత్మని, నేను ప్రేమ స్వరూపాత్మని, నేను పవిత్రతా స్వరూపాత్మని. సో ఈ విధంగా ఆత్మని చాలా సర్వోన్నతంగా తీసుకుని వెళ్ళే ఈ గుణాలని వాళ్ళు ప్రశంసించుకుంటూ ఆ విధంగా మన జీవితాన్ని ఆత్మిక స్థితి అయ్యే విధంగా మార్చుకోగలిగితే అటువంటి వాళ్ళకి చెప్తున్నాడు. అర్థమైందండి? అసమ్మూఢ సమర్థ్యేషు, అప్పుడు ఏమన్నాడు? సర్వపాపై ప్రముచ్య. ఎంత స్పష్టంగా చెప్పారు చూడండి. అటువంటి వాళ్ళు సర్వ పాపాలని కడిగే బాధ్యత నేను చెప్పిన మాట మీరు విన్నట్లయితే, నేను మీ సర్వ మీరు చింతించకండి, నేను కడిగేస్తాను అంటున్నాను. ఇప్పుడు 18వ అధ్యాయంలోని 66వ శ్లోకాన్ని కూడా పరిశీలిద్దాం. ఇప్పటికే మనం చర్చించుకున్నాం. దీంట్లో ఈ శ్లోకంలో కూడా నేను పాపాలని కడుగుతాను, మీరు చింతించకండి అంటే. ఎందుకంటే ఇప్పుడు ఇంత జ్ఞానం విన్న తర్వాత మనుషులలో ఒక రకమైన భయం పుట్టుకుంది. అమ్మ బాబోయ్, ద్వాపర యుగం నుండి దేహాభిమానంలో పడిపోయి రకరకాల పాడు పనులు చేస్తున్నామా, దుష్టకర్మలు చేస్తున్నామా, విషయ వికారాల వలయంలో చిక్కుకుని చాలా పనికిరాని పనులు చేసి ఆత్మని కుళ్ళబెట్టుకున్నామా, అమ్మో ఇప్పుడేమో ఇది ఆఖరి జన్మ అంటున్నాడు, ఇంకా కొన్ని సంవత్సరాలే ఉంటాను, కొన్ని గడియలే ఉంటాను, కొన్ని నెలలే ఉంటాను, కొన్ని రోజులు ఉంటాను, కొన్ని వారాలే ఉంటాను, నాకు తెలియదు, ఇంత టైంలోనే ఆత్మని శుద్ధి చేసుకోవాలా అని భయపడతాం కదా. దానికి భగవంతుడు ఇస్తున్నటువంటి ఏమంటాడు, ఒక ప్రామిస్ అనమాట, ఒక వాగ్దానం. ఏనండి జాగ్రత్తగా నుండి 18:66 సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో
మోక్షయిష్యామి మా శుచః. ఎంత చక్కగా చెప్పాడు, చాలా జాగ్రత్తగా ఫ్రెష్ గా విన్నాడు. ఇదివరకు కూడా మనం విన్నాము, ఇదివరకు వేరే కాంటెక్స్ట్ లో చెప్పుంటాను నేను. భగవంతుడు ఒక్కడే అన్న కాంటెక్స్ట్ లో చెప్పుంటాను. ఇక్కడ ఏమంటున్నాడు? సర్వధర్మాను పరిత్యజ్య. దేహ ధర్మాలు అంటే మనం ఏదో అనుకున్నట్టుగా ఏదో నేను క్రిస్టియన్ ఇది కాదు. ధర్మము అంటే మతము కింద అర్థం చేసుకుంటాం ఒక్కొక్కసారి. దేహ ధర్మము అంటే ఏంటంటామంటే పరధర్మము, ఆ స్వధర్మం అంటే నా పర్సనల్ ధర్మము, పరధర్మం అంటే ఇతరుల ధర్మము. ఆ విధంగా భాష్యాలు రాసుకున్నారు. కానీ భగవంతుడు ఇక్కడ ఏం స్పష్టం చేస్తున్నాడు? స్వధర్మము అంటే ఆత్మధర్మము, పరధర్మము అంటే దేహధర్మము. దేహమనగానే కులము, మతము, జాతి, రంగు, రూపు, ఉన్నవాడు, నల్లవాడు, తెల్లవాడు, భాష, దేశము, స్త్రీ, పురుష, వయోభేదాలు ఇవన్నీ అన్నీ వచ్చేస్తాయి. అర్థమైందండి? అందగాడు, అందవిహీనుడు, డబ్బున్నవాడు, డబ్బు లేనివాడు, మన దైహిక డివిజన్స్ అన్నీ వచ్చేస్తాయి అందులో. అందుకనే ఏమన్నాడు? ఈ డివిజన్స్ అంతే విడిచిపెట్టండి. ఎప్పుడు మీ పాపాలు నేను వదలగొడతాను, ఎప్పుడు మిమ్మల్ని సదాపావనంగా చేస్తాను, ఈ దైహిక ధర్మాలను విడిచిపెట్టండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. మీరు ఆత్మధర్మంలోకి రండి, స్వధర్మములోకి రండి, పరధర్మాన్ని విడిచిపెట్టండి అంటున్నాడు. అర్థమైందా? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అప్పుడు అహం అంటే నేను, త్వా అంటే నీ యొక్క, అహం త్వా సర్వ పాపేభ్యో. ఇక్కడ కూడా సర్వ అనేవాడు. ఏమైనా బాధపడకండి, మీరు సర్వ పాపాల నుండి మీకు ముక్తి కలిగిస్తాను. మాశుచః అంటే దుఃఖపడకండి. నా పిల్లలారా, నేను వచ్చాను, నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తున్నాను. దయచేసి మీరు నా మాటలు నమ్మండి, విశ్వసించండి, మూఢత్వం నుంచి బయటికి రండి. ఎవరైతే వస్తారో వాళ్ళు మాత్రమే వాళ్ళ జన్మలుగా చేసినటువంటి పాప కర్మల ద్వారా ఆత్మలో నిక్షిప్తము కాబడినటువంటి ఈ యొక్క చెడు, మలిన, మురికి, ఈ విధంగా తమో ప్రధాన సంస్కారాలు, అటువంటి సంస్కారాలని మళ్ళీ నేను సతో ప్రధానంగా చేసే బాధ్యతని నేను నిర్వహిస్తాను. మీరు చేయవలసిందల్లా ఏంటి? సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. 3వ శ్లోకం ఆఖరి శ్లోకం. ఈ ఎపిసోడ్ ముగించుకునే ముందర చాలా ముఖ్యమైన శ్లోకం ఇది. 6వ అధ్యాయంలో 45వ శ్లోకం. ఎవరు ఈ మాటలు వింటారు? ఎవరికి గుచ్చుకుంటుంది? కొంతమంది గుచ్చుకుంటుంది, చూసారు. ఇప్పుడు నేను 96లో విన్నాను, బ్రహ్మకుమారిస్ ఫిలాసఫీని విన్నాను. వెళ్ళగానే నాకు శాంతి అనుభవం అయింది, నా గుండెల్లో గుచ్చుకుంది. ఇటువంటి జ్ఞానం కోసం నేను వెతుకుతున్నాను, ఆత్మ పరిశుద్ధం చేసుకునే జ్ఞానం కోసం వెతుకుతున్నాను. నాకు కరెక్ట్గా క్లారిటీ దొరికింది. అరే, దీనికోసం వెతుకుతున్నాను, ఇంకా ఈ యొక్క సంస్థని విడిచిపెట్టకూడదు. అప్పటి నుంచి ప్రతిరోజు నేను ఏ ఊరికి వెళ్ళినా ఆ ఊరు, ఎందుకంటే చాలా వేల కొద్ది సెంటర్స్ ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ సెంటర్స్ ఉన్నాయి. మీరు చిన్న గ్రామం పేరు చెప్పండి, అక్కడ కూడా ఒక దగ్గరలోనే 1 కిలోమీటర్ రేంజ్లోనే ఒక సెంటర్ స్థాపన చేయబడి ఉంది. భగవంతుడి స్థాపన చేస్తున్నాడు, మనుషుడు స్థాపన చేయటం లేదు ఇక్కడ. అర్థమైందండి? భగవంతుడి యొక్క సత్యమైన పరిచయం ఇస్తారండి, సంపూర్ణమైన పరిచయాన్ని ఇస్తారు. భగవంతుడితో మీరు పరమాత్మ కనెక్ట్ అవుతే మీకు అనుభూతి కలుగుతుంది. కానీ ఇక్కడ ఈ శ్లోకంలో ఏమంటున్నాడంటే, ఎవరు ఆ యొక్క సత్యాన్ని గ్రహించి పరమాత్మతో కనెక్ట్ అయ్యి పాపము నుండి విముక్తి అవుతారు అన్నదానికి సమాధానం ఈ శ్లోకం. ఒకసారి శ్లోకాన్ని వినండి. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధ తోయాతి పరాం గతి. ఇది శ్లోకం. అర్థమైంది? ఇక్కడ ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అన్నారు. కిల్బిష అంటే పాపం అండి. ఈ పాపాన్ని ఏం చేయాలి? సంశుద్ధ అంటే తొలగించుకోవడం, శుద్ధి చేసుకోవడం అన్నమాట. శరీరాన్ని మనం సబ్బు పెట్టుకుని రోజు 2 సార్లు 3 సార్లు స్నానం చేస్తుంటే ఏమైంది? ఈ చర్మానికి ఉన్నటువంటి మురికి పోతుంది, కాస్త కాంతిగా ఉంటాము, బాగుంటాము. బయట బాగా రోజంతా తిరిగి వచ్చారు, క్యాంపుకి వెళ్ళి వచ్చారు, రాగానే ఏం చేస్తారు? వెంటనే ఫ్రెష్ అవ్వాలండి అంటూ వెళ్ళి మీరు స్నానం చేస్తారు. శరీరాన్ని ఏ విధంగా అయితే స్నానం చేసి శుద్ధి చేసుకుంటున్నారో అదే విధంగా ఆత్మని శుద్ధి చేసుకునే ప్రక్రియని ఇప్పుడు కూడా ప్రతిరోజు చేస్తారు. అదే ప్రయత్నాద్యతమానస్తు. యోగి ఎవరు చేస్తారు? భోగి చెయ్యడండి, రోగి చెయ్యడు. యోగి, రోగి, భోగి అనుకుంటే యోగి చేస్తాడు. యోగి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, యోగి అంటే స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసి, ఆ విధంగా నేను ఆత్మని, దేహము నాది, నేను దేహము కాదు, దేహము నాది, పని చేసుకోవడానికి. మనం చూడాలంటే కళ్ళు వాడుకుంటాను, లేకపోతే భగవంతుని యొక్క ఆ స్మృతిలో ఉంటాను. నేను చూడవలసిన పని లేదు, అది ఇది చూడాల్సిన పని లేదు కదా.
వినాలి అంటే వింటాను, లేకపోతే విత్డ్రా చేసుకుంటాను. అది కూడా మనం రాబోయే ఎపిసోడ్లో కొంత క్లారిటీ తీసుకుందాం. ఏ విధంగా ఆ శక్తులు మనలో వస్తాయి, జ్ఞానం మనలో ఎట్లా ప్రవహిస్తుంది, మనలో గుణాలు ఎట్లా వస్తాయి. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష. ఎవరు చేసుకుంటారంట? అనేక జన్మ సంసిద్ధ అన్నాడు అక్కడ. ఎక్కువ జన్మలు వాళ్ళ సంస్కారాలు ఎలా ఉంటాయంటే, కొంతమంది సంస్కారాలు జన్మ జన్మలుగా కూడా చాలా పాజిటివిటీ పెంచుకుంటూ ఉంటారు. అర్థమైందండి? మనం ఎవరికి కీడు కలిగించకూడదండి. వద్దండి, ఎవరికి మోసం చేసినా చివరికి మనమే మోసపోతామండి. ఒక రాయి ఎదుటివాడి మీద వేస్తే 1000 రాళ్ళు వచ్చి నా మీద పడతాయండి. తెలుసు, అందుకే ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి వాళ్ళు అనమాట. అందుకనే చూసా, ఏదైనా మంచి మార్గంలో వెళ్ళి టాప్ వెళ్ళిపోయి భగవంతుడితోని కనెక్ట్ అయిన వాళ్ళు ఏమంటారు? ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నారని అంటారు. అదే విధంగా తప్పుడు పనులు చేసుకుని ఏదో విధంగా కష్ట నష్టాలు పాలిన వాళ్ళు ఏమంటారు? ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నారో అంటారు. జన్మ జన్మల ఈ పాప పుణ్యాలు అనమాట. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ. అనేక జన్మలుగా పుణ్యం పురుషార్థం చేసుకున్నటువంటి వాళ్ళకి ఠకామని బుద్ధి నేత్రం తెరుచుకుంటుంది. ఎందుకు ఈ సీక్రెట్ చెప్తున్నాడు? తెరుచుకోవడానికి వీలుగా ఈ సీక్రెట్ చెప్తే, అమ్మమ్మమ్మమ్మ ఇప్పుడు నా బుద్ధి నేత్రం తెరుచుకుంది, ఆత్మనేత్రం తెరుచుకుంది, ఇప్పుడు ఆత్మని సంస్కరించుకోవాలి. అది భగవంతుడు చెప్తున్నాడు. అది కేవలము భగవంతుడు ఒక్కడే, సర్వాత్మలకి తండ్రి ఒక్కడే, సర్వాత్మలకి శాసకుడు ఒక్కడే, ఈశ్వరుడు ఒక్కడే. వారిని గుర్తించి కొన్ని లక్షల మంది ఈ యొక్క ప్రయాణంలో ఉన్నటువంటి వాళ్ళతో పాటుగా నేను కూడా నా జీవితాన్ని సార్థకము చేసుకుంటాను అన్న భావన ఆ విధంగా ఉంటుందన్నమాట. చూడండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరామగతి. అటువంటి వాడి పరమగతి. పరమగతి అంటే ఏంటి? పరమ అంటే సుప్రీం, గతి అంటే డెస్టినేషన్, గమ్యము. హయ్యెస్ట్ గమ్యానికి చేరుకుంటాడు. హయ్యెస్ట్ గమ్యానికి చేరుకోవడం అంటే ఆత్మని అనుభూతి చేసుకుంటాడు. ఆత్మ అనుభూతి ద్వారా పరమాత్మకు అనుభూతి అవుతుంది. ఆత్మ పరమాత్మ అనుభూతి ద్వారా పరమాత్మలో గుణాలు, శక్తులు ఆత్మలో ప్రవహిస్తాయి. ఆత్మ శక్తిశాలిగా అవుతుంది. అర్థమైందండి? అప్పుడు అటువంటి స్థితిలో యోగం అనేది స్పష్టంగా కుదురుతుంది. నిరంతరము యోగం చేసుకుంటాడు. ఎందుకంటే జన్మ జన్మలుగా చేసుకున్నటువంటి ఈ దుష్టకర్మల ప్రభావం నుండి తప్పించుకోవాలి, దాన్ని తొలగించుకోవాలి, సంస్కరించుకోవాలి. ఆత్మలో నిక్షిప్తము కాబడిన సంస్కారాలను శుద్ధి చేసుకోవాలి అంటే మనము నిత్యము ఏ విధముగా అయితే శరీరానికి భోజనం పెడుతున్నామో, శరీరానికి స్నానం చేసి క్లీన్ చేసుకుంటున్నామో, ఆత్మకి భోజనము జ్ఞానము, ఆత్మకి స్నానము జ్ఞానము మరియు యోగము. ఈ జ్ఞానము మరియు యోగం. అందుకనే 16వ అధ్యాయం మొదటి పంక్తిలో ఏమంటాడు? అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి అంటాడు. ఈ జ్ఞానము యోగము అనేది ఇంపార్టెంట్. అర్థమైందండి? అందువలన ఈ విధంగా చేసుకున్నవాడు పరమగతి అంటే పరమాత్మని ప్రాప్తి చేసుకుంటాడు. పరమాత్మ యొక్క సత్యమైన వారసత్వాన్ని పొందుతాడు. ఈ విధంగా భగవంతుడు మనకి ఎవరు నా వైపుకు వస్తారు, ఎవరు మాయ వైపు వెళ్తారు, ఎవరు అర్థమైంది. మనం మామూలుగా రావణ అనుకుంటే ఎవరు రావణుడి వైపు వెళ్తున్నారు, ఎవరు హృదయాభిరాముడైన మనోభిరాముడైన పరమాత్మ వైపుకు వెళ్ళి తన జీవితాన్ని శ్రేష్టంగా చేసుకుంటాడు అనుకుంటే భగవంతుని మాటలు నిర్లక్ష్య ధోరణిలో పెడచెవిని పెట్టకుండా బుద్ధినేత్రాన్ని తెరుచుకుని సత్యమైనటువంటి జ్ఞానాన్ని మన జీవితంలో అనుభవం చేసుకుంటే ఆత్మని సంస్కరించుకునే వాళ్ళు పతితుల నుండి పావనంగా తయారవుతారు. అర్థమైందండి? ఈ అంశంతో మనం ఏం చేస్తామంటే పతిత పావన అన్న 6వ అంశాన్ని మనం గత చాలా ఎపిసోడ్స్లో నేను అనుకోవడం 10-15 ఎపిసోడ్స్ వరకు మనం చర్చించుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు 7వ అంశం. 7వ అంశం ఏంటంటే ఒక్క భగవంతుడే సర్వశక్తిమంతుడు. ఇంగ్లీష్లో ఓమ్నిపొటెంట్ అంటారు. గాడ్ ఈజ్ ఓమ్నిపొటెంట్. ఏ విధముగా సర్వశక్తి? భగవంతుడే శక్తివంతుడు. ఆల్మైటీ అథారిటీ అంటారు భగవంతుడిని. ఏ విధముగా ఆయన ఆల్మైటీ అథారిటీ? ఏ విధముగా దేవతల కంటే గొప్పవాడు? ఏ విధముగా సాధువులు, సంతులు, ఋషులు, మునులు, పీఠాధిపతుల కంటే గొప్పవాడు? ఏ విధముగా దేహధారుల కంటే గొప్పవాడు? పుణ్యాత్మలు, మహాత్ముల కంటే గొప్పవాడు? ఏ విధంగా ఆయన ఒక్కడే గొప్పవాడు? అంత గొప్పవాడు ఈ 33 కోట్ల దేవీ దేవతలు కూడా కాదు. అదేవిధంగా ధర్మస్థాపకులు కూడా ఆ విధంగా అటువంటి విధంగా వాళ్ళు అంత గొప్పవాళ్ళు కాదు. ఇంకా సాధువులు, సన్యాసులు, సాధారణ మనుషులు ఎవరు గొప్పవాళ్ళు కాదు. భగవంతుడు ఒక్కడే సర్వశక్తివంతుడు. ఏ విధముగా సర్వశక్తివంతుడు అన్న నూతన అంశాన్ని మనము
రాబోయే ఎపిసోడ్ నుంచి మనం ప్రారంభించుకోబోతున్నాం. అంటే కొన్ని ఎపిసోడ్స్ వరకు అది రన్ చేద్దాము. ఎందుకంటే అన్ని కోణాలలో మనం తెలుసుకుంటే చివరికి భగవంతుడు అనేవాడు ఒక్కడే. వారినే మనం సంప్రదించాలి, వారితోనే కనెక్ట్ కావాలి. ఇంకా మిగతా వాళ్ళతో ఇప్పటి వరకు కనెక్ట్ అయ్యాము, దిగజారుతూనే ఉన్నాం, కానీ మనం ఎవరు ఎక్కించలేదు. ఆత్మ జ్ఞానం చెప్పలేదు, ఆత్మలో కుళ్ళు ఉందని చెప్పలేదు. ఇవన్నీ ప్రక్రియలు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా పరమాత్మ ఈ యొక్క సమయములో, ఈ సంగమ సమయములో, సంగమ యుగము అనేది ఆత్మ యొక్క రిపేర్ యుగము, ఆత్మ పరమాత్మ కలియిక సమయము. ఈ యొక్క కొద్ది సమయంలో భగవంతుడు మనకి ఈ యొక్క జ్ఞానాన్ని గీతలోని 574 శ్లోకాల ఆధారంగా మనకి తెలియజేస్తుంది. ఇక్కడితో ఈ యొక్క చర్చని మనం ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్ లో మనం కలుసుకునేంత వరకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, నమస్సుమాంజలి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు పతిత పావన తత్వము, ఆ తాత్విక రహస్యాలను, రహస్య మార్గాలను విపులంగా విశ్లేషించారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.